భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రయ్య రామయాలంలో భక్తుల కిటకిటలు అనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో భద్రాద్రి ఆలయంలో మూత్రశాల సరిపడా లేవంటూ, అలాగే భక్తులు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. బస్టాండ్ పరిసరాల్లో తీవ్రంగా దుర్గంధం వెదజల్లుతుంది, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూడా ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని కూడా విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య ఆలయ సన్నిధిలో ఉన్నటువంటి భద్రాచల బస్టాండ్ ఆవరణలో మూత్ర విసర్జనశాలలు, మల విసర్జనశాలలు అందుబాటులో, అంటే వచ్చే భక్తులకు కావచ్చు, బస్టాండ్కి వచ్చేటువంటి ఈ యొక్క ప్రయాణికులకు కావచ్చు అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఆరు బయటనే బస్టాండ్ ఆవరణలోనే ఇన్ గేటు, అవుట్ గేటు సమీపంలోనే మూత్ర విసర్జన చేయడం వల్ల యొక్క ప్రాంతం అంతా కూడా తీవ్ర దుర్గంధ భరితంగా మారి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముక్కు మూసుకుంటే గాని బస్టాండ్ ఆవరణలోకి వెళ్ళలేము. ముక్కు మూసుకుంటే గాని బస్టాండ్ ఆవరణ నుండి ప్రధాన రహదారిపైకి వచ్చే పరిస్థితి లేదు. ఈ యొక్క ముక్కు మూసుకుంటే ఎంతసేపు ఉక్కపట్టి మనం నడవగలుగుతాము. ఆ యొక్క నడిచేటప్పుడు కూడా ఆయాసం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయాసం వచ్చినప్పుడు ముక్కు గాలి పీల్చుకోకపోతే ఊపిరితిత్తులకు ఊపిరి అందక శ్వాస ఆగిపోయేటువంటి అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ యొక్క భద్రాద్రి, అంటే భద్రాచలం అంటే దక్షిణ అయోధ్యగా దేశమంతటా పేరుగాంచినటువంటి ఈ యొక్క భద్రాచలంలో ఈ యొక్క దుస్థితిని నివారించేందుకు ఆ యొక్క బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు కావచ్చు, అలాగే ఆర్టీసీ ఈ యొక్క పంచాయతీకి నిధులు ట్యాక్స్ రూపంలో లక్షల రూపాయలు చెల్లిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఈ యొక్క పంచాయతీ అధికారులు కూడా నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరించడం, ఆ యొక్క పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేయడం, అలాగే పన్నులు వచ్చేటువంటి ఆదాయ మార్గాలను చూస్తున్నారు తప్ప ఆర్టీసీ అధికారులు కావచ్చు, ఈ యొక్క పంచాయతీ అధికారులు కావచ్చు. కానీ ఈ యొక్క ప్రజలకు, ప్రయాణికులకు సౌకర్యాలు ఇంకా ఏం చేయాలి, ఈ యొక్క పట్టణ పరిశుభ్రతకు మనం ఏం చేయాలి అనే ఆలోచన కనీసం ఆ యొక్క ఉద్యోగులకు లేకపోవడం, ఈ యొక్క భద్రాచలం వచ్చేటువంటి ఈ యొక్క భక్తులకు కావచ్చు, ప్రయాణికులకు కావచ్చు, ఇతర స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇకనైనా అధికారులు స్పందించి ఆ దిశగా ఆలోచించి బస్టాండ్ ఆవరణలో ఎక్కడైతే మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుందో ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి ఆ ప్రాంతంలో మూత్ర విసర్జనశాలలు ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రయాణికులు, అలాగే భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చేటువంటి దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క భక్తులు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, ప్రధానంగా పంచాయతీ అధికారులకు సంబంధించినంత వరకు ఏమైనా ప్రజల నుంచి, ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెళ్ళేటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? ఎందుకు ప్రధానంగా దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు? శానిటేషన్ విషయంలో, శుభ్రత విషయంలో ఎందుకు చొరవ తీసుకోవడం ఏమైనా మనకు తెలుస్తా ఉందా? అంటే స్థానిక ప్రజలు ఈ యొక్క పంచాయతీ అధికారులకు కావచ్చు, ఆర్టీసీ అధికారులకు కావచ్చు మౌఖికంగా తెలియజేస్తున్నారు తప్ప తమ యొక్క ఫిర్యాదు రాతపూర్వకంగా రిటర్న్ గా ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళల్లో రావట్లేదు. ఎందుకంటే ఈ యొక్క ఫిర్యాదు చేసినప్పుడు వాళ్లకు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని చెప్పేసి భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు తమకెందుకులే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు తప్ప, కానీ ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులు కావచ్చు, ఆర్టీసీ అధికారులు కావచ్చు ఈ దుర్గంధ భరితమైనటువంటి వాతావరణంలో నుంచి వాళ్ళు కూడా వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. కానీ ఆ దిశగా ఆ యొక్క నిర్మూలనకు, ఆ యొక్క దుర్గంధ భరితాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవడంలో వారి యొక్క నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? వాళ్ళ ఇంటి ఆవరణలో ఇదే పరిస్థితి ఉంటే ఆ యొక్క అధికారులు అలాగే ఉంటారా అనేది కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.